డే 8 రెజ్లింగ్ ప్రాక్టీస్ లో ఈ రోజు వెయిట్ లిఫ్టింగ్ ప్రాక్టీస్. ఈ రోజు హాలిడే, బయటికి ఎక్కడికైనా వెళ్దామని ప్లాన్ చేస్తుంటే ఇంకా మనోళ్ళు ఐడియా ఇస్తానని ఒక్కలాంటి ఐడియాలు ఇస్తారు. ఇంకా మీరు ప్లాన్ చేయండి, నేను పోయి రూమ్ క్లీన్ చేసి వస్తా. ఇంకా రూమ్ అంతా క్లీన్ చేసేసి హాస్టల్లో పెట్టిన పొంగల్ని తిని ఇంకా మా వాళ్ళంతా ట్రెక్కింగ్ ఎక్కడికైనా వెళ్దామని ఇంకా మా వాళ్ళు ఏదో ఒక కొండని కనిపెట్టి ఇంకా ఆ కొండంతా బాగా తిరిగి చూసి ఫొటోస్ వీడియోస్ అన్ని తీసుకొని ఇంకా హాస్టల్ కి అయితే బయలుదేరాం. ఆ హాస్టల్లో చేసిన మీల్స్ తిని వెయిట్ లిఫ్టింగ్ కూడా ప్రాక్టీస్ చేయాలని గ్రౌండ్ కి అయితే బయలుదేరా. ఇంకా ఇంట్రెస్ట్ గా ఏదైనా చేద్దాం అనుకుంటే అన్ని సమస్యలు మనకే వస్తుంది. ఈ 3 రోజులుగా వర్షం అయితే ఓన్ సతాయిచ్చేస్తుంది. గ్రౌండ్ కి అయితే వచ్చి స్ట్రెచింగ్ వార్మప్ చేసి ఇంకా టోర్నమెంట్ కి అయితే తక్కువ రోజులే ఉంది. ఎలా అన్నా ఈ వెయిట్ లిఫ్టింగ్ నేర్చుకోవాలని కరెక్ట్ పొజిషన్ రావట్లేదు. వెయిట్ లిఫ్టింగ్ చేస్తాను కానీ కరెక్ట్ ఫామ్ లో చేసేకి రాదు. ఇంకా కాలు చేతులు ఇంచుకోకుండా తెలిసినోడు మా వాడి దగ్గర అడిగి నేర్చుకున్నా. ఇంకా ఫైనల్ గా పొజిషన్ అయితే నేర్చుకున్నా. అందుకే తెలియని విషయాన్ని తెలుసుకోండి. నాకు తెలుసు అని తెలియని విషయాన్ని కూడా చేస్తే కాలు చేతులు కన్ఫర్మ్ ఇంచుకుంటారు. ఇంకా బయటకు వచ్చి చూస్తే వర్షం అయితే దుమ్ము లేపేలాగుంది. ఇంకా వర్షం పడే లోపల హాస్టల్కి అయితే వచ్చేసా. అయితే నెక్స్ట్ వీడియోలో చూద్దాం.